హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎక్స్ప్లోర్ బిలియన్స్. అందరు ఎలా ఉన్నారు? ఇవాళ మన వీడియోలో మనం వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అయినటువంటి సివిఎన్ఎస్ఎంలో కాంప్లెక్స్ వేరియబుల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. దాంట్లో మన లాస్ట్ వీడియోలో మనం రైన్మాన్స్ ఈక్వేషన్ గురించి తెలుసుకున్నాం. దానికి దాంతో పాటుగా దాని మీద ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం కూడా నేర్చుకున్నాం. ఇవాళ అనలిటిక్ ఫంక్షన్ మీద ఒక ఇంపార్టెంట్ ప్రాబ్లం గురించి డిస్కస్ చేసుకుందాం. లాస్ట్ వీడియో వినని వాళ్ళు ఎవరైనా ఉంటే అది విని ఇక్కడికి రండి, ఇంకా బాగా అర్థమవుతుంది ఇది. ఓకేనా? రైట్. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు చూద్దాం. ఓకే, మన ప్రాబ్లం వచ్చేసి ఫైండ్ all the values of k such that find all the values for k such that f of z equal to e power x cos of ky plus I sin of ky, okay, is analytic. ఈ ప్రాబ్లం అనేది ఫ్రెండ్స్ చాలా సింపుల్గా ఉంటుంది. రేమన్స్ సీక్వెన్స్, రేమన్స్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి. ఆయన పేరు అనేది కొంచెం నోట్ తిరగదు ఒక్కొక్కసారి. రేమన్స్ ఈక్వేషన్స్ అనలిటిక్. ఓకే, ఇప్పుడు ఈ ప్రాబ్లంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైనా మనం గివెన్ రాసుకోవాలి. గివెన్ f of z is equal to e power x cos ky plus I sin ky. ఓకే, రైట్. నేను ఈ పవర్ ఎక్స్ని కామన్ తీసాను ఫ్రెండ్స్. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దామంటే మనం ఈ పవర్ ఎక్స్ని రెండింటికి డివైడ్ చేసుకుందాం. ఈ పవర్ ఎక్స్ కాస్ కేవై ప్లస్ ఐ ఈ పవర్ ఎక్స్ సైన్ కేవై. ఓకేనా? ఇప్పుడు ఈ పవర్ ఎక్స్ కాస్ కేవై ప్లస్ ఐ ఈ పవర్ ఎక్స్ సైన్ కేవై. ఇప్పుడు ఇది కనుక మీరు గమనిస్తే యూ ఆఫ్ ఎక్స్ కామా వై ప్లస్ ఐ టై ఆఫ్ వి ఆఫ్ ఎక్స్ కామా వై అనే ఫామ్లో ఉంది. నేను నా ప్రీవియస్ వీడియోలో మీకు చెప్పాను, ఇది రైమన్స్ ఈక్వేషన్స్లో వస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది యూలలో ఫంక్షన్ అయితే, అంటే ఇది జెడ్లలో ఫంక్షన్ అయితే దాన్ని ఒక కాంప్లెక్స్ వేరియబుల్లోకి, దట్ మీన్స్ ఎక్స్ ప్లస్ ఐవై అనే ఒక కాంప్లెక్స్ వేరియబుల్లోకి రాసుకోవాలి అంటే దానిని ఇలా రాసుకోవచ్చు అని చెప్పాను. నేను ఇప్పుడు డెప్త్గా చెప్పను, ఎందుకంటే లాస్ట్ వీడియోలో ఆల్రెడీ చెప్పాను కాబట్టి ఇప్పుడు డైరెక్ట్గా చెప్పేస్తున్నాను. ఒక దీని గురించి ఎక్స్ప్లెనేషన్ కావాలంటే నా ప్రీవియస్ వీడియో ఒకసారి చూడండి, మీకు అర్థమవుతుంది. ఓకే, ఈ ఫామ్ని కంపేర్ చేసుకోవాలి. కాబట్టి we know that from Cauchy-Reymann's equations, ఇక్కడ మనల్ని అనలిటికా కాదా అని కనుక్కున్నాడు. ఒక ఫంక్షన్ అనలిటిక్ అవ్వాలంటే ఖచ్చితంగా రేమన్స్ ఈక్వేషన్స్ అనేవి సాటిస్ఫై అవ్వాలి. నెక్స్ట్ దాంతోపాటుగా ఫైనల్గా వచ్చే కోఎఫిషియన్స్ కూడా ఈక్వల్ అవ్వాలన్నమాట. ఓకేనా? డో వి బై డో ఎక్స్ ఈక్వల్ టు డో వి బై డో వై ఈజ్ ఈక్వల్ టు, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. డో వి బై డో ఎక్స్
ఈజ్ ఈక్వల్ టు డో మైనస్ డో యు బై డో వై. డో వి బై డో వై ఈజ్ ఈక్వల్ టు మైనస్ డో యు బై డో ఎక్స్. ఈ రెండు ఈక్వేషన్స్ అనేవి నేను ప్రీవియస్ ప్రాబ్లంలో చెప్పేటప్పుడు చెప్పాను ఫ్రెండ్స్. ఆ రెండు గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా, లేదంటే ప్రాబ్లమ్స్ చేయలేం. కాంప్లెక్స్ వేరియంస్లో మ్యాక్సిమం దాంట్లో వస్తూనే ఉంటుంది రిపీటెడ్గా అని కూడా చెప్పాను. ఒకసారి ప్రీవియస్ వీడియో చూడండి. ఓకే, ఇవి ఎలా వచ్చినాయి ఏంటని నేను మొత్తం చెప్పాను. ఓకే రైట్. ఇప్పుడు ఇక్కడ వి అంటే ఇది, యు అంటే ఇది, అది నెక్స్ట్ స్టెప్లో రాసుకుందాం. Let us assume that u is equal to e power x cos ky, v is equal to e power x sin ky. ఇలా అజ్యూమ్షన్ చేసుకుందాం. ఓకే, ఈ ఈక్వేషన్స్ బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఈ ఈక్వేషన్స్ తోనే మనకి అంతా పని. ఇది చాలా సింపుల్ ప్రాబ్లం ఫ్రెండ్స్. లాస్ట్ ప్రాబ్లమ్స్ అంత పెద్దగా ఉండదు, తొందరగానే అయిపోతుంది. చాలా కాన్సన్ట్రేషన్ వినండి. చాలా సింపుల్ ప్రాబ్లం. 5 మార్క్స్ క్వశ్చన్ కింద రావచ్చు. మీ అదృష్టం బాగుంటే ఇది ఒక 10 మార్క్స్ క్వశ్చన్ గా కూడా రావచ్చు. కాబట్టి జాగ్రత్తగా వినండి. రైట్, మనం డో యు బై డో ఎక్స్ కనుక్కోవాలి, డో యు బై డో వై కనుక్కోవాలి, డో వి బై డో ఎక్స్ కనుక్కోవాలి, డో వి బై డో వై కూడా కనుక్కోవాలి. ఈ 4 కనుక్కొని క్యాషీ రైమన్స్ ఈక్వేషన్స్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి వచ్చి ఫైనల్గా వాల్యూస్ వస్తాయి అనమాట. అవి రెండు ఈక్వల్ అయినాయా లేవా అంటే డో వి బై డో ఎక్స్ అనేది డో యు బై డో వైకి ఈక్వల్ అవ్వాలి. అంటే డో వి బై డో ఎక్స్ అనేది డో వి బై డో వైకి ఈక్వల్ అవ్వాలి. ఈ రెండు ఈక్వల్ అవ్వాలి. నెక్స్ట్ ఈ రెండు ఈక్వల్ అవ్వాలి. అది ఇప్పుడు మన దగ్గర ఉన్న టాస్క్. కాబట్టి యువి ఉంది కదా, మనం డిఫరెన్షియేషన్ చేద్దాం. ఓకే, du బై డిఎక్స్ ఇస్ ఈక్వల్ టు డో బై డో ఎక్స్ ఆఫ్ డి అన్న డో అన్న ఒకటే ఫ్రెండ్స్. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను. రీకాల్ చేసుకోండి. చూసిన వాళ్ళు చూడడం వాళ్ళు ఒకసారి వెళ్ళి ఆ వీడియో ఒకసారి విని రండి, ఇక్కడికి బాగా అర్థమవుతుంది. దట్ ఈస్ ఈక్వల్ టు, ఇది యూవి ఫార్ములాలో ఉంది. ఇది ఈ ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఈ ఒక్క ఫార్ములా అన్నిటికీ యూవి ఈజ్ ఈక్వల్ టు యూ డో బై డో ఎక్స్ ఆఫ్ వి ప్లస్ యూ వి డో బై డో ఎక్స్ ఆఫ్ యు. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఈ 4 ఇదే ఫార్ములా వాడతాం మనం. యు అంటే ఈ పవర్ ఎక్స్, డో బై డో ఎక్స్ ఆఫ్ కాస్ కేవై ప్లస్, ఓకేనా, ఇది చాలా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్, కాస్ కేవై ఇంటూ డో బై డో ఎక్స్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్. నెక్స్ట్ మనకి ఇంకా 2 ఫార్ములాస్ ఉన్నాయి. డో బై డో ఎక్స్ ఆఫ్ సైన్ వై ఈజ్ ఈక్వల్ టు 0. సైన్ వై అయినా కాస్ వై అయినా. ఎందుకు అంటే విత్ రెస్పెక్ట్ టు వై అని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తున్నప్పుడు అది 0 అవుతుంది. నేను ఎందుకు అది కూడా పోయినసారి చెప్పాను. అప్పుడు ఇది 0 అవుతుంది. ప్లస్ కాస్ కేవై ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ ఈ పవర్ ఎక్సే. అది కూడా రాసుకోండి. డి అన్న డో అన్న ఒకటే. డో బై డో ఎక్స్ ఆఫ్ అది ఈ పవర్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్. ఆల్రెడీ మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పాను. డి బై డిఎక్స్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ అంటే ఫుల్ డెరివేటివ్, డో బై అంటేనేమో పార్షియల్ డెరివేటివ్. కాస్ వై ఇంటూ ఈ పవర్ ఎక్స్ దట్ ఈస్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ కాస్ కేవై. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి ఈ ఫైనల్ వాల్యూ. నెక్స్ట్ డో బై డో వై ఆఫ్ యు is equal to డో బై డో ఎక్స్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ కాస్ కేవై. జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్.
దట్ ఈస్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ డో బై డో ఎక్స్ ఆఫ్ కాస్ ky ప్లస్ కాస్ ky డో బై డో ఎక్స్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్. ఎలా వచ్చిందో కూడా తెలుసు కదా ఫ్రెండ్స్, సేమ్ ఇదే, కాకపోతే ఇక్కడ y పెట్టుకోవాలి ఫ్రెండ్స్. నేను అలవాట్లో పొరపాటు ఇక్కడ y పెట్టుకోవాలి. ఈ పవర్ ఎక్స్ అంటే u, ఇది u ఇది v, ఇది u ఇది v. ఈ ఫార్ములా చూడండి, u అంటే ఈ పవర్ ఎక్స్ డో బై డో y, ఇక్కడ x ఇక్కడ y, ఎందుకంటే y తో చేస్తున్నాం కాబట్టి ఇక్కడ డిఫరెన్షియేషన్, అక్కడ x తో చేస్తున్నాం. y ఆఫ్ cos ky ప్లస్ cos ky డో బై డో y ఆఫ్ ఈ పవర్ ఎక్స్. ఇప్పుడు చూడండి, ఇందాక ఇది 0 అయింది, ఇప్పుడు ఇది 0 అవ్వదు, ఎందుకంటే ఇక్కడ y ఉంది ఇక్కడ y ఉంది. ఈ పవర్ ఎక్స్ ఓకే, cos ky కి ఇంటిగ్రేషన్ చేస్తే డిఫరెన్షియేషన్ చేస్తే డో బై డో y ఆఫ్ cos xy అని ఉంది అనుకోండి, x మైనస్ ఎక్స్ సైన్ xy. ఇది ఫార్ములా అనమాట, డైరెక్ట్ ఫార్ములా. ఎలా వచ్చిందని అడగద్దు, ఇది అలా డిఫరెన్షియేషన్లో మనం నేర్చుకున్నాం. దాని ప్రకారంగా మైనస్ కే సైన్ ky ప్లస్ ఇది 0 అయిపోతుంది ఫ్రెండ్స్, ఓకేనా, అది 0 అయిపోతుంది. రీజన్ ఏంది, ఇది ఇది ఈ పవర్ ఎక్స్ ఎక్స్ అనేది ఒక వేరియబుల్, డో బై డో వైలో వై అనేది ఒక వేరియబుల్, రెండు కలవు కదా, కాబట్టి అది 0 అయిపోతుంది. ఐ హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే రైట్, దట్ ఈస్ ఈక్వల్ టు మైనస్ కే ఈ పవర్ ఎక్స్ సైన్ ky. ఈ రెండు వాల్యూస్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. గుర్తుపెట్టుకోవడానికి ఇక్కడ రాసుకుందాం, తర్వాత మళ్ళీ రాసుకోవడానికి బాగుంటుంది. డో యూ బై డో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ కాస్ ky డో యూ బై డో వై ఈజ్ ఈక్వల్ టు కే ఈ పవర్ ఎక్స్ సైన్ ky డో v బై డో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డో v బై డో వై ఈజ్ ఈక్వల్ టు మనం కనుక్కున్నాం ఇప్పుడు. ఓకే, ఇది మైనస్. ఐ హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. అర్థం కాకపోతే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇదంతా అర్థం అవ్వాలంటే మీకు డిఫరెన్షియేషన్ రావాలి ఫ్రెండ్స్, లేదంటే ఇదంతా ఏం అర్థం కాదు. ఏదో పురాణం వింటున్నట్లే ఉంటుంది కానీ ఏం అర్థం కాదు. కాకపోతే మీరు డిఫరెన్షియేషన్ బుక్స్ ఒకసారి రిఫర్ చేయాలి ఇదంతా అర్థం అవ్వాలంటే. లేదు డిఫరెన్షియేషన్ కూడా నన్ను ఎక్స్ప్లెయిన్ చేయమంటారా, కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో నుంచి డిఫరెన్షియేషన్ గురించి కూడా ఇంకొంచెం ఎక్కువగా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. మహా అయితే లెంత్ ఎక్కువ అవుతుంది, నో ప్రాబ్లం. లెంత్ అనేది ఒక విషయం కాదు. నేను నాన్ స్టాప్గా 3 to 4 hours అయినా చెప్పే స్టామినా నాలో ఉంది. ఓకే, డో వి బై డో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డో బై డో ఎక్స్ ఆఫ్ వి అంటే ఇది ఈ పవర్ ఎక్స్ సైన్ ky. ఇందాక ఇక్కడ రాసుకున్నాం చూడండి, ఇక్కడ v ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్, u ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ కాస్ ky, u ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ సైన్ ky అనేది రాసుకున్నాం మనం. ఒకసారి చూడండి దాని ప్రకారం అనమాట, ఈ పవర్ ఎక్స్ సైన్ ky దట్ ఈస్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ ఫార్ములా ప్రకారం డో బై డో ఎక్స్ ఆఫ్ సైన్ ky ప్లస్ సైన్ ky ఇంటూ ఈ పవర్ ఎక్స్. ఇది ఎలా వచ్చింది, డో బై డో ఎక్స్ ఆఫ్ uv ఫార్ములా ప్రోడక్ట్ రూల్, u డో బై డో ఎక్స్ ఆఫ్ v ప్లస్ v డో బై డో ఎక్స్ ఆఫ్ u, ఈ ఫార్ములా ప్రకారం అన్నమాట. ఓకే రైట్, ఈ పవర్ ఎక్స్ ఇది వచ్చేసి 0 అవుతుంది ప్లస్ సైన్ ky, ఇక్కడ డో బై డో ఎక్స్ అనేది ఎందుకు రాయలేదంటే డో బై డో ఎక్స్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ అనేది ఈ పవర్ ఎక్స్ అందుకని రాయలేదు, లేదంటే ఆ స్టెప్ కూడా రాసుకోండి. డో బై డో ఎక్స్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్. ఓకే రైట్,
ఇంటూ ఈ పవర్ ఎక్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఇది 0 అయిపోతుంది ప్లస్ ఈ పవర్ ఎక్స్ సైన్ కేవై దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ సైన్ కేవై. దీని వాల్యూ అంతా ఈ పవర్ ఎక్స్ సైన్ కేవై. ఓకేనా? రైట్. ఇప్పుడు చూడండి డో వి బై డో వై కనుక్కుందాం. ఓకే, డో బై డో వై ఆఫ్ సైన్ కేవై ఈ పవర్ ఎక్స్ సైన్ కేవై దట్ ఈజ్ ఈక్వల్ టు సేమ్ ఇదే రూల్ అప్లై చేయండి. ఈ పవర్ ఎక్స్ డో బై డో వై ఆఫ్ సైన్ కేవై ఓకే ప్లస్ సైన్ కేవై డో బై డో ఎక్స్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ రైట్. ఓకే, ఇప్పుడు ఈ పవర్ ఎక్స్ అంతా రాసుకుంటాం. సైన్ కేవైని ఇది ఒక ఇంపార్టెంట్ ఫార్ములా డో బై డో ఎక్స్ ఆఫ్ సైన్ ఏ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఏ కాస్ ఏఎక్స్. ఇది ఫార్ములా. ఈ ఫార్ములాలో ఏ ప్లేస్లో ఏమో కే ఉంది, ఎక్స్ ప్లేస్లో వై ఉంది. ఈ ఫార్ములా ప్రకారం రాసుకుంటున్నా. ఏ అంటే కే, కే కాస్ కే వై ప్లస్ ఇది 0 అయిపోతుంది ఎందుకంటే డో బై డో వై ఆఫ్ ఈ పవర్ ఎక్స్ అనేది 0 కాబట్టి దట్ ఈజ్ ఈక్వల్ టు కే ఈ పవర్ ఎక్స్ కాస్ కే వై, కే ఈ పవర్ ఎక్స్ కాస్ కే వై. ఇప్పుడు ఈ 4 వాటికి ఈక్వేషన్స్ అని పెట్టుకుంటే కాషీ రేమన్స్ ఈక్వేషన్స్ కనుక అప్లై చేసుకుంటే మన ప్రాబ్లం కంప్లీటెడ్. ఎన్ని ఫార్ములాస్ ఫ్రెండ్స్, ఫుల్ ఆఫ్ మ్యాథమెటిక్స్. మీరు అలా గుర్తుపెట్టుకోవడమే, నేనైతే ఏం చేయలేను ఎందుకంటే నేను బేస్ నుంచి మీరు ఇంటర్లో నేర్చుకున్న మ్యాథమెటిక్స్ అంతా నేను చెప్పలేను కదా. నేను దీని ప్రకారంగానే చెప్పగలుగుతాను కాబట్టి దీని ప్రకారమే చెప్తున్నాను. నేను మొత్తం చెప్పలేను కాబట్టి అదంతా మీరు నేర్చుకోవాలి ఫ్రెండ్స్. ఓకే, కాబట్టి మీరు ఒకసారి బుక్స్ రెఫర్ చేయండి, లేదంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. డిఫరెన్షియేషన్ గురించి సపరేట్గా వీడియోస్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఓకేనా? రైట్. ఇప్పుడు చూడండి, ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకున్నాం, ఇది 2 అనుకున్నాం, ఇది 3 అనుకున్నాం, ఇది 4 అనుకున్నాం. అప్లై కాషీ రేమన్స్ ఈక్వేషన్స్ to 1, 2, 3, 4. We get 4కి అప్లై చేయాలంటే కాషీ రేమన్స్ ఈక్వేషన్స్ అంటే ఏంటి? డో వి బై డో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డో వి బై డో వై ఈజ్ ఈక్వల్ టు డో యూ బై డో వై మైనస్ డో యూ బై డో ఎక్స్. వీటిలో సబ్స్టిట్యూట్ చేయండి. ఫస్ట్ ఇక్కడ చేద్దాం. దట్ ఇంప్లాయిస్ డో వి బై డో ఎక్స్ ఎంత వచ్చింది? ఇది డో వి బై డో ఎక్స్ అంటే ఈ పవర్ ఎక్స్ సైన్ కేవై ఈజ్ ఈక్వల్ టు డో యూ బై డో వై అంటే ఎంత వచ్చింది? డో యూ బై డో వై ఇది. ఓకే, కే ఈ పవర్ ఎక్స్ సైన్ కేవై, ఈ పవర్ ఎక్స్ సైన్ కేవై, ఈ పవర్ ఎక్స్ సైన్ కేవై క్యాన్సిల్. ఇక్కడ 1 మిగిలిద్ది, ఇక్కడ కే మిగిలిద్ది. కే వాల్యూ ఎంత? 1. ఇక్కడ కూడా అలానే సేమ్ వచ్చింది అనుకోండి, ఇది ఖచ్చితంగా దానికి వస్తుంది. దేనికి వస్తుంది? దానికి వాల్యూ ఉన్నట్లు అనమాట. ఖచ్చితంగా వస్తుంది దానికి, లేకపోతే రాదు. ఓకేనా?
రైట్. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు దీనికి చూడండి, డో వి బై డో వై, ఇది కే ఈ పవర్ ఎక్స్ కాస్ కేవై ఈజ్ ఈక్వల్ టు, ఓకే, ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ కాస్ కేవై, ఈ పవర్ ఎక్స్ కాస్ కేవై, ఈ పవర్ ఎక్స్ కాస్ కేవై క్యాన్సిల్. ఇంకేం మిగిలింది? కే ఈజ్ ఈక్వల్ టు 1. రెండు ఈక్వల్గా అయినాయి కాబట్టి ఏమనుకోవాలి? దేర్ ఫోర్ గివెన్ ఫంక్షన్ ఈజ్ అన్ అనలిటిక్ ఫంక్షన్ అని రాసేసుకుంటాం. ఓకే ఫ్రెండ్స్, ఈ ప్రాబ్లం ఇంతే, వెరీ వెరీ సింపుల్. మీకు ఐ హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. Until then, take care, bye bye. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్